సీనియర్ అడ్వకేట్ కలవడానికి ఆయన నాకు చాలా మోస్ట్ సీనియర్ అడ్వకేట్, నేను కూడా ఒక జూనియర్ అడ్వకేట్ కాబట్టి ఆయన సలహా తీసుకుందామని వచ్చాను. ఇప్పటిదాకా నేను ఆయనతో అదే డిస్కషన్ చేశాను. సో ఏదన్నా మీకు డౌట్స్ ఉన్నాయి అడగాలి అనుకుంటే ఆయనని అడగండి, ఆయన చెప్తారు. నా తరఫున ఆయన చేస్తారు. క్లియర్ గా మాట్లాడితే బాగుంటుంది. సడన్ గా మీరు లేసి వచ్చేసరికి కాదమ్మా, ఇప్పుడు లేచి వచ్చారు, మీడియా మధ్య నుంచి లేచి వచ్చారు. సో మరి ఇప్పుడు నెగిటివిటీ నువ్వు ఫేస్ చేయాల్సి ఉంటుంది, మరి ఏ విధంగా ఫేస్ చేస్తుంటావు మరి దాన్ని? ఇప్పుడు మీడియా అంటే ఇప్పుడు మీ మధ్య నుంచి లేచి వచ్చారు కదా, మీ వైపు న్యాయం ఏం డిస్కస్ చేసి లోపల ఏం జరిగింది? లోపల ఏం డిస్కస్ చేసి అడ్వకేట్ గారిని అవసరం కదా ఇప్పుడు మీడియాలో కూడా కింద కామెంట్ చేస్తున్నాయి. స్కార్ఫ్ ఎందుకు అంటే స్కార్ఫ్ ఎందుకు కట్టుకున్నారు కొంచెం చెప్పండి ఒకసారి. మీ ఫోటోస్ ఉన్నాయా? అగోరి మీరు కలిసి ఉన్న ఫోటోస్ ఉన్నాయా? లీగల్ వెళ్ళడానికే నేను ఇన్ని రోజులు రాలేదు. నేను ఇప్పుడు కూడా లీగల్ గా అంకుల్ తో ఈరోజు హాలిడే ఉన్నాను, మాట్లాడడానికే వచ్చాను నేను, ఎందుకంటే ఆయనకు తెలుసు. సరే మీరేమన్నారు వస్తే శ్రీనివాస్ మీకు అప్పచెప్పమని చెప్పినారు. సో అప్పచెప్తే నెక్స్ట్ సొల్యూషన్ మీద మళ్ళీ మీరు వివాహం ఆడతారా, పెళ్లి చేసుకుంటారా, కలిసి కాపురం చేస్తారా, లేకుంటే ఏంటి? దానికి సొల్యూషన్ ఏదో ఉంటది కదమ్మా. ఆశ్రమం పెడతారా? గుడి కట్టించి మీరు పూజలు చేస్తూ ఉంటారు. పాలాభిషేకాల, నెయ్యాభిషేకాల, పూలాభిషేకాల రెడీ ఉన్నారు మీరు. మరి ఆయన ఏమో మరి మీడియా ముందుకు వచ్చి ఎక్కడెక్కడ నుంచో మరి వీడియోలు పెడుతున్నారు పబ్లిసిటీ కోసం. మరి మీరు ఎందుకని ఏం చేస్తలేదు సోషల్ మీడియాని? మరి ఆయన గతంలో చూసుకుంటే బాగా వాడుకున్నారు కదా ఆయన కూడా.